క్రీస్తునందు దేవుని వారలారా, మరి వాట్సాప్లో ముద్రించిన రీతిగా దేవుణ్ణి స్తుతించే కోపము అని కొన్ని మాటలు మనం బైబిల్ ద్వారా చూద్దామండి. దేవుణ్ణి స్తుతించే కోపము. అసలు కోపం అంటేనే మరి ఏంటి అని మరి అనుకుంటారు. అసలు కోపము దేవుణ్ణి స్తుతిస్తుందా అని అనుకుంటున్నారు. అసలు ఇది నిజంగా బైబిల్లో ఉందా, ఏంటికి ఇలాంటి మరి పాఠం పెట్టారు అని అనుకోవచ్చు. కానీ నిజంగా బైబిల్లోకి వెళితే ఈరోజు నిజంగా బైబిల్ చదివేటప్పుడు మరి అర్థం కాక, అర్థం చేసుకోలేక, మరి అర్థం చేసుకోలేని వారు ఎన్నో నానా రకాలుగా బైబిల్ తప్పని అనుకుంటున్నారు. కానీ నిజంగా మరి మనం కొన్ని మాటలుగా ఆలోచిద్దామండి. మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని అంటున్నాడు. మరి కోపము దేవుని ఎలా స్తుతిస్తుందండి అని అనుకుంటే, కీర్తనల గ్రంథము, ఒకసారి కీర్తనల గ్రంథం కూడా చూద్దాం. ఒకసారి 76వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, అగ్రహాశేషమును నీవు ధరించుకుందువు. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అంటున్నాడు. అంటే నరులకుండే ఆగ్రహము దేవుని స్తుతిస్తుందంట. మరి అక్కడేమో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట అని అక్కడన్నాడు. మరి ఇక్కడేమో మరి నరుని ఆగ్రహము, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అంటున్నాడు. మరి అక్కడేమో నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అంటున్నాడు. ఇక్కడేమో మళ్ళీ కోపము నిన్ను స్తుతించును అని వ్రాయబడింది. అంటే బైబిల్లోని మాటలు మరి తప్ప? దేవుడు నిజంగా తప్పు వ్రాయించడండి. కానీ మనము తప్పు చేసుకునే విధానంలో ఆలోచిస్తే తప్పు అయిపోతుంది. కనుక బైబిల్ నుండే ఆలోచించాలి. కనుక ఆలోచిద్దామండి బైబిల్ నుండి. నిజంగా మరి నరుని ఆగ్రహము కోపమేనా అని ఆలోచిస్తే ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం మనం. ఒకసారి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదవండి, చూద్దాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషకు, అబేద్నెగోను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. చాలండి. నిజంగా మరి ఆగ్రహము అంటే కోపమేనండి. ఇక్కడ మరి నెబుకద్నెజరు రాజు ఆలోచిస్తే ఆయన నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కమన్నప్పుడు మరి వాళ్ళ మీద ఆగ్రహము పొందినాడట. అంటే విపరీతమైన కోపం పెంచుకున్నాడంట. మరి నిజంగా బైబిల్లో మరి నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అంటున్నాడు. మరి ఎలాగ స్తుతిస్తుందంటే, మరి అలాగే కొన్నిసార్లు మన కోపము దేవుని నీతిని కూడా నెరవేర్చదండి. ఎలా నెరవేర్చదంటే నిర్గమకాండం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. నిర్గమకాండము 32వ అధ్యాయము. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను
చూచెను. అందుకు మోషే కోపము మండెను. చదవండి. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. చాలండి. ఇక్కడ ఏం వ్రాయబడిందంటే, అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుట చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువ తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరి దేవుడు మరి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటే ఒక్కొక్కసారి నెరవేర్చదు ప్రియమైన దేవుని వాళ్ళారా. మరి నిజంగా మోషే గారికి వారు అంతా దూడను చేసుకుని ఇశ్రాయేలీలు మరి అదే దేవుడు ఇదే మమ్మల్ని ఐగుప్తు నుంచి తోలుకొని వచ్చింది అన్నప్పుడు ఆయన ఎంతో కోపపడి ఆ కోపంలో మరి మరి అక్కడ సుమారుగా మరి 40 రాత్రులు 40 పగళ్ళేమో అది వ్రాయడానికి అన్ని రోజులు ఉన్న మోషే గారికి కోపం వచ్చి ఆ కోపంలో అన్ని రోజులు ఉన్న అంతా కష్టపడి దేవుడు వ్రాయించి రాసిన పలకలనే మరి రాతి పలకల్ని పలగొట్టేస్తాడు. అంటే ఒక్కొక్కసారి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే మరి అలాగే మరి నరుని ఆగ్రహము నిన్ను స్తుతించును అని అంటున్నాడు. మరి ఎలాగా స్తుతిస్తుందంటే మరి కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుకుందామండి ఒకసారి. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడక నాకు అధిక రోషము పుట్టుచున్నది. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనుల చూడక నాకు అధిక రోషము పుట్టుచున్నది అంటున్నారండి భక్తులు. ఒకనాడు భక్తులు మరి నిజంగా ఎంతో రోషంతో బ్రతికారు. అంటే వారు బ్రతికిన రోషము మరి దేవుణ్ణి స్తుతించిందండి. ఎలాగ స్తుతించిందని అని ఆలోచిస్తే కొంచెం తగ్గిస్తాను, కొంచెం తగ్గి ఎలాగా స్తుతిస్తుంది అని ఆలోచిస్తే సామెలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యుద్ధ నిలిచిన వారిని అడగగా జనులు వాని చంపిన వానికి ఇట్లిట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. చాలండి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ దావీదు గారికి విపరీతమైన కోపం వచ్చిందండి. ఎంతటి కోపం అంటే ఆ గొల్యాతుని చంపేయాలన్నంత కోపం వచ్చేసింది ఇంకా దావీదు గారికి. అందుకే మరి అలాగే 49వ వచనం చదవండి. అదే మరి 17వ అధ్యాయం 49వ వచనం నుండి చదువుకుందామండి. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశలతో విసిరి ఆ ఫిలిస్తీయుని ఎదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశలతోను రాతితోను ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి
వాని తలను తెగవేశను. చూడండి ఎంత మరి దావీదు గారు ఎంత కోపము పెంచుకున్నారండి. ఎంత కోపము వాడిని చంపాలని అనుకున్నాడు. ఏమండి మరి వర్షాలతో కొట్టాడు. కొట్టినాక దావీదు గారు ఊకుండొచ్చు కదా, అతను బోర్లో పడ్డాడు, ఊకుండొచ్చు కదండి, ఇడిచిపెట్టొచ్చు కదా, ఇడిచిపెట్టలేదండి. మరలా ఆ బోర్లో పడిన అతని మీదికి ఎక్కి మరి కత్తి తీసుకొని తలను తెగేసేటండి. అంటే వేరు చేశాడంట. ఎంత కోపం! మరి ఆ కోపము నరుని ఆగ్రహము నిన్ను స్తుతించునంటే ఆ కోపము నిజంగా దేవుని స్తుతిస్తుందండి. మరి ఈ సందర్భం జరిగినప్పుడు దేవుడు దావీదు గారిని ఏమనలేదు. మరి ఉరియాని చంపినప్పుడు మరి ప్రవక్తను పంపించాడు, తప్పని చెప్పాడు అప్పుడు. మరి గొల్యాతు విషయంలో చెప్పలేదండి. అందుకే మరి నరుని ఆగ్రహము నిన్ను స్తుతించును. ఒక్కొక్కసారి భక్తులు కోపంలో కూడా దేవుని స్తుతించే, అందుకే బైబిల్లో వ్రాయించాడు దేవుడు, మరి నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అని. మరి దావీదు గారి కోపము ఎవరిని స్తుతించిందంటే మరి దేవుని స్తుతించిందండి ఆ విషయంలో. కనుక ప్రియమైన దేవుని వారలారా, అలాగే రాజుల 2వ గ్రంథం కూడా చూద్దాం ఒకసారి. పదవ అధ్యాయము 18 నుంచి చదువుకుందామండి. తర్వాత యేహూ జనులందరినీ సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఆహాబు బయలుదేవతకు కొద్దిగానే పూజ చేశాను. యేహూ అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను. కావున ఒకడైనను తప్పకుండా బయలు ప్రవక్తలనందరినీ వాని భక్తులనందరినీ వారి యాజకులనందరినీ నా యొద్దకు పిలువనంపించుడి. నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రతకనీయనని చెప్పాను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకే అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను. చాలండి. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ యేహూ అని ఒక రాజు, ఇశ్రాయేలీలకు ఒక రాజు. అతను ఏమనుకున్నాడంటే బయలకు ఎవరైతే పూజ చేస్తున్నారో మరి కొలుస్తున్నారో దేవుడని నమ్ముతున్నారో వారిని అందరినీ మొత్తం చంపేయాలనుకుంటాడండి. మొత్తముగా ఎవరిని ఉండనీయకూడదు అని అనుకున్నాడు ఆయన. అనుకొని ఒక అబద్ధం చెప్తాడు ఆయన. నేను బయలకు పూజ చేస్తుండా, పూజ చేసే ప్రతి ఒక్కరూ రావాలి, రానివాడు ఖచ్చితంగా వాడిని చంపేస్తా అంటాడు అని ఒక కపటోపాయం చేత ఒక అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడినప్పుడు మరి అందరూ వస్తారండి. అలాగే కింది వచనం చదువుకుంటూ పోదామండి, 20వ వచనం నుండి. మరియు యేహూ బయలునకు పండగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారలాగు చాటించిరి. యేహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానం పంపించగా బయలునకు మ్రొక్కు వారందరూ వచ్చిరి. రానివాడు ఒక్కడునూ లేడు. వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటు లేకుండగా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయాను. చాలండి. చూశారు కదండి. మరి బయలు అనే ఆ గుడిలోకి వస్తే గుడి మొత్తము నిండిపోయిందంటండి. ఏమంటే ఇక్కడ రీసెర్చ్ సెంటర్లో నిజంగా ఎప్పుడు నిండి లేదండి. మరి ఈ రీసెర్చ్ సెంటర్ మరి నడిపింపబడుతూ మరి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుందా, 3 సంవత్సరాలు అవుతుంటుందండి.
మరి 3 సంవత్సరాల్లో ఎప్పుడు కిక్కిరిసిగా లేనేలేదు. కానీ అక్కడేమో ఒక అబద్ధాన్ని నమ్మే వారు మాత్రము గుడి నిండగా పట్టకుండా ఉన్నారంట. మరి అందరూ వచ్చేసారంట అండి, ఇంక అందరూ వచ్చేసారంట. అలాగ చెప్పుకుంటూ మరి చదువుకుంటూ పోతే ఆయన ఏం చేశాడో చూద్దామండి. అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కు వారికి అందరికీ వస్త్రములు బయటికి తెప్పించమని చెప్పగా వాడు తెప్పించను. యేహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యెహోవా భక్తులలో ఒకనైనను ఇచ్చట మీ యొద్ద నిండయక బయలునకు మొక్కువారు మాత్రమే యుండునట్లు జాగ్రత్త చేయుడని బయలునకు మొక్కువారితో ఆజ్ఞించెను. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఏమని వ్రాయమంటే యెహోవా భక్తులలో, అంటే యెహోవా భక్తులలో ఒక్కనైనా ఈ మందిలో మాత్రము ఉండనియాకండి, ఉంటే దయచేసి పంపించండి. బయలకు మొక్కువారు మాత్రమే ఇందులో ఉండాలి. వారిని అందరినీ చంపేయాలనుకుంటాడండి. అలాగే ఆ కింది వచనంలో కూడా చదువుకుందామండి. చదవండి. బయలును దహన బలులను అర్పించుటకు వారు లోపల ప్రవేశింపగా యేహూ 80 మందిని బయట కావలించి నేను మీ వశము చేసిన వారిలో ఒకడైనను తప్పించుకొని పోయిన ఎడల వాని ప్రాణమునకు బదులుగా వాని పోనిచ్చిన వాని ప్రాణము తీతునని వారితో చెప్పిండను. ఇంకా అదే 25వ వచనం కూడా చదువుదామండి. దహన బలులు అర్పించుట సమాప్తి కాగా యేహూ మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావలి వారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారందరినీ హతము చేసిరి. పిమ్మట కావలి వారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి. ప్రియమైన దేవుని వల్లరా, అతనుకు నిజంగా ఎంత కోపం వచ్చిందంటే, ఇంకా నా ఆయంలో ఇశ్రాయేలును నేను ఏలినంత కాలము ఇంకా బయలు దేవత అనే పేరు నాకు వినిపించకూడదు, ఆ పూజ చేసేది నాకు వినిపించకూడదు అనుకున్నాడు. కోపము తెచ్చుకున్నాడు. ఇంకా ఎవ్వడు మిగలకూడదు. బయలును ఒక మొక్కువాడు కానీ పూజ చేసేవాడు కానీ ఎవ్వడు భూమి మీద ఉండకూడదు అనుకున్నాడు. అందరినీ ఆయన కాలంలో అందరినీ చంపి పాడేశాడండి. ఏమండి, అందరినీ చంపి పాడేశాడు. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈయన కోపము దేవుని నీతిని నెరవేరుస్తుందా అండి? నెరవేర్చిందనే చెప్పాలండి. మరి నరుని కోపము, నరుని ఆగ్రహము నిన్ను స్తుతించును అని అన్నాడు. కనుక మరి ఈయన కోపము దేవుని స్తుతించిందంటే దేవుణ్ణి స్తుతించిందండి. మరి నిజంగా అక్కడ చెప్తున్నాడు కదా, ఆ ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి గుడిని కూడా పడగొట్టేశాడండి. మనం ఈరోజు ఒక గుడి పడగొడతామండి? పడగొట్టలేమండి. పడగొట్టనికపోతే ఫస్ట్ మనని చంపేస్తారు. మరి నిజంగా అతని ధైర్యం చూశారా? అతని కోపం చూశారా? మరి ఎవరిని స్తుతిస్తుందంటే, మరి ఇవి తెలుసా అండి? బైబిల్లోని మాటలు ఇవి తెలవండి. ఒక బైబిల్ తప్పు, ఒక రెఫరెన్స్ చూస్తారు, బైబిల్ తప్పండి. 2 మాటలు ఎలా ఉంటాయండి? దేవుడు 2 నాలుకలతో మాట్లాడతాడా అని విమర్శిస్తారండి.
కానీ నిజంగా బైబిల్లోని మాటలు చదువుకుంటూ పోతే మరి నరుని కోపము నిన్ను స్తుతిస్తున్నదా అంటే మరి స్తుతిస్తుందండి. ఇలాగ భక్తుల గురించి ఆలోచించుకుంటూ పోతే ఎందరో మరి అలానే చేశారు. మరి ఎజ్రనో మరి ఎవరో అనుకుంటా అండి, బైబిల్‌లో నాకు కొద్దిగా మతికుంది. అతను మరి యెరూషలేము మందిరం పడిపోతుంది. పడిపోయినప్పుడు అతను బాధపడతాడు. బాధపడి అతను మరలా దాన్ని యెరూషలేము చూసి దాన్ని యెరూషలేముని చూసి పడిపోయిన దాన్ని చూసి ఏడ్చి రాత్రంతా తిరిగి దీన్ని మరలా ఎలాగైనా కట్టాలని ఆలోచిస్తాడు. ఆలోచించుకున్నప్పుడు మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్డుకుంటారండి. అదే మరి ఒక గేర్లోకి ఏదైనా ఒకటి వచ్చిన ఒక రికార్డ్ డ్యాన్స్ వచ్చినా మరి ఏదైనా కానీ అల్లరితో కూడేది ఆపరండి. ఇంకా దానికి ఎక్కువనే మరి ప్రోత్సాహం ఇస్తారు. కానీ ఒక మంచి కార్యము రాబోయే తరాలకి ఒక స్టేజ్గా ఉండాలని మరి మన పార్కులో మరి పాదులు తీసి ఉంచాము. మా డబ్బులతో మరలా ఎవరిని అడగలేదండి. కానీ ఆ రోజు వచ్చి బంద్ చేశారండి. మరి ఒక మంచి పని జరగాలంటే ఖచ్చితంగా బంద్ చేస్తుంది దయ్యం. అలాగే ఇతను కూడా ఆ మందిరం కట్టించాలనుకున్నప్పుడు అందరినీ మరి ఉసిగొలుపుతాడు. మందిరం మనం ఎలాగైనా కట్టాలని కట్టించేటప్పుడు కొందరు వస్తారు వాపాలని వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే కట్టించేవారు కూడా కత్తులు పట్టుకుంటారంట. ఒకరు కత్తులు పట్టుకొని బల్యాలు పట్టుకొని ఎవరు పనిముట్లు వాళ్ళు పట్టుకొని ఖచ్చితంగా ఉండాలంగా. వాళ్ళు ఒకవేళ అడ్డు వస్తే కూడా వాళ్ళని చంపి పాడాయని అని చెప్తాడు నిజంగా ఆయన. మరి అలాంటి కోపము దేవుణ్ణి స్తుతిస్తుంది ప్రేమైన దేవుని వాళ్ళారా బైబిల్ ద్వారా. కనుక నిజంగా బైబిల్లో ఎందరో భక్తులు మరి అలాగనే బ్రతికారు. మరి అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. కనుక నిజంగా ప్రేమైన దేవుని వర్లారు ఇక్కడ ఏమంటున్నారంటే మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారే అన్నాడు అని వ్రాయబడిందండి. దేవుని విషయంలో పౌరుషం కలిగి ఉండండి అని మరి బైబిల్లో వ్రాయబడింది. కనుక దేవుని విషయంలో కోపపడము మరి తప్పేం కాదండి. దేవుని విషయంలో కోపపడచ్చు. కనుక ప్రియమైన దేవుని వల్లరా మరి పౌరుషము గల మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఒకనాడు వాళ్ళు చంపి పడేశారండి మనుషులని. కానీ ఈరోజు మనం చంపడానికి లేదు. అలాగ చంపుకుంటూ పోతే ఈ భూమి మీద మనుషులు అన్నవారు లేరని మరి అదంతా చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆలోచించి ఆయన ప్రేమను నేర్పాడండి క్రొత్త నిబంధనలో మనకి. కనుక ప్రేమైన దేవుని వాళ్ళరా మరి నరుని కోపము మరి నరుని ఆగ్రహము నిన్ను స్తుతిస్తుంది ప్రేమైన దేవుని వల్ల. దేవుడు ఒకరోజు దేవుని పిల్లలు ఒకనాడు మరి కోపపడ్డారు. మరి అలాగే యోహాను సువార్త చూద్దాము ఒకసారి. యోహాను సువార్త చూద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కోపపడ్డారు. ఆ విషయం కూడా చూద్దాము ఒకసారి. రెండవ అధ్యాయము యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందామండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి
త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడని చెప్పాను. చాలండి. కనుక ప్రియమైన దేవుని వల్ల మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి యెరూషలేము ఆ మందిరానికి వెళ్ళిపోయాడండి. యూదుల పస్క పండుగ సమీపించినప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు వెళ్ళాడు. వెళ్ళి దేవాలయంలో ఎడ్లను చూశాడంట, గొర్రెలను చూశాడంట, పావురంలను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూశాడంట. ఏమంటే నిజంగా మన చర్చి క్రిస్టమస్ అప్పుడు ఎన్ని వ్యాపారవేత్తలు వస్తారండి అమ్ముకోవడానికి, ఎంత సందడి ఉంటుంది. మరి యెరూషలేం అనేది నిజంగా ఆ రోజు మరి ఇశ్రాయేలు కల్లా అది ఒకటే మందిరముగా ఉండేది. మరి అలాంటిది మరి పండగలకి మందిరాలకి పావురములు అమ్మేవారు, మరి ఎడ్లను తెచ్చేవారు. అదంతా చూసినప్పుడు ఆయనకు బాధ అనిపించేసిందండి. బాధ అనిపించేసి కొరడాలు చేసి అన్నమాట మరి వ్రాయబడింది. త్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తొలివేశాడండి కదా. మూగ జంతువులన్నీ వెళ్ళగొట్టాడు. ఊకూడొచ్చు కదండి మరి యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఊకుండాక మరలా ఏం చేస్తున్నాడంటే ఆయన మరి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలను పడద్రోసి, అంటే ఆయన కోపం వచ్చిందండి. ఇంకా విచిత్రమైన కోపం వచ్చింది యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా. కనుక మరి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేస్తున్నారని బాధపడ్డాడు, కోపపడ్డాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి కోపము తండ్రిని స్తుతిస్తుందంటే తండ్రినే స్తుతిస్తుందండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి అలాగే నిజంగా మరి యెషయా గ్రంథం చూద్దాం ఒకసారి చివరిగా. యాభై 56వ అధ్యాయము యెషయా గ్రంథము 10-11 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందరు. వారి కాపరులు గ్రుడ్డి వారు అంటున్నాడండి. కాపరులని మరి దేవుడు బైబిల్లో వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకున్నవారు, నిద్రాశక్తులు. ఏమంటే పాస్టర్లో నేను ఎక్కువ శాతము చూసిన వాళ్ళు తిండికి ఆతురత పడతారండి. తిండి 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 తిండి. అందుకే బైబిల్లో వారి గురించి మరి నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినా వాటికి తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే, వీరు మొరగలేరంటండి. మరి ఏదైనా మన గ్రామంలో అండి నిజంగా మరి మన డేవిడ్ సార్ అన్ని సంవత్సరాలు చేశాడు కదండి సేవ. ఒక డీజేని ఖండించలేకపోయాడండి. నాకు చాలా బాధ అనిపించిందండి ఆ విషయంలో. అయితే ఒక డీజే పెళ్ళిలో జరుగుతున్నప్పుడు ఒక డీజేని ఖండించలేవా? ఒక దైవ సేవకునిక అలా చేసేవారు నేను పెళ్లి చేయను అన్న మాట రాదా? రావాలండి ఖచ్చితంగా. అందుకన్నాడండి బైబిల్లో వారి కాపర్లు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరని. ఏమంటే నిజంగా ఆ తరంలో మరి దేవుడు బాధపడుతున్నారండి. మొరగలేరని బాధపడుతున్నాడు. నిజంగా పిడి సుందరరావు గారు మరి తిడతారండి, కోపపడతారండి అని అసహించుకుంటారండి సమాజం.
కానీ నిజంగా బైబిల్లో ఏం రాయబడిందండి? వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు. ఏమండి, నిజంగా ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఈ 4 గోడల మధ్య ఒక రూమ్‌లో కాదండండి. బహిరంగ సభల్లో. బహిరంగ సభల్లో మరి మాట్లాడాలంటే నిజంగా ఎంత గుండె ధైర్యం కావాలంటండి. ఈడ మాట్లాడడానికే మాకు గుండెలు జారిపోతామండి. ఇక్కడ ఒక అర్ధగంట ఇక్కడ మాట్లాడడానికే మాకు గుండెలు జారిపోతాయి. కానీ అలాంటిది ఆయన మరి ఒక బహిరంగ సభలో మరి ఒక మనిషిని పేరు పెట్టి పిలవడం అంటే తమాషా కాదండి. నిజంగా మరి ఆయన కోపము ఆయన ఏదో వాళ్ళ కుటుంబం గురించి కాదండి. దేవుని మరి ఎవడైనా అంటే కోపపడిన వ్యక్తి ఆయనేనండి. నిజంగా మరి ప్రసన్న బాబు గారు కూడా ఆ రోజు కరుణాకర్ సుగుణకి బహిరంగ మరి సవాలుగా మాట్లాడాడని. వారు ఊరికేమో వారి కుటుంబం గురించి కాదండి మొరిగినది. దేవుని గురించి, బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు చూసుకుంటాడులే అంటే దేవుడు ఏం చూసుకుంటాడండి? దేవుడు మనం నిలబడితేనే కదండి దేవుడు చూసుకోది. మరి దావీదు నిలబడితేనే గొల్యాతు మరి బోర్ల పడినది. మరి దావీదు కూడా దేవుడే చూసుకుంటాడులే అనుకుంటే, కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి నరుని ఆగ్రహము నిన్ను స్తుతించునంటే, ఒకనాడు మరి ప్రవక్తలు రాజులకు ఎదురిచ్చారండి. మరి ఎలీషా మరి అహాబు రాజుకి ఎదిరిచ్చాడు. మరి అలాగే మరి మోషే మరి ఐగుప్తు రాజుకి దేవుని విషయంలో మరి ఎదురే తిరిగాడు, కోపపడ్డాడు. ఎన్నో సందర్భాల్లో కోపపడ్డారు. మరి వారి కోపం వల్ల దేవుణ్ణి స్తుతిస్తుందంటే దేవుణ్ణి స్తుతించింది. మరి ఈరోజు వీరు కోపపడుతున్నారు. మరి వారి ప్రైవేటు విషయాల గురించి కాదు వారు కోపపడుతున్నది. పిడి సుందర్రావు అయినా మరి ఇంకా ఎవరైనా దేవుని విషయంలో వారు కోపపడుతున్నారు. మరి వారి కోపము దేవుని స్తుతిస్తుందా? స్తుతిస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకే వ్రాయించాడు దేవుడు, నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అని. కనుక మరి నిజంగా బైబిల్లో వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలియలేనివారు, వారందరూ మూగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకొనివారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, ఆలోచించలేరండి. వారందరూ తమకిష్టమైన మార్గమున పోదురు. వారందరూ తమకిష్టమైన మార్గం. ఈరోజు అండి స్వస్థత వరాల గురించి ఎంత రచ్చ జరుగుతుందండి యూట్యూబ్లో. మరి విజయప్రసాద్ రెడ్డికి కానీ మరి ఇంకా ఎవరో అమ్మ తేజ అని ఆయనకు కానీ సోషల్ మీడియాలో మొత్తం చక్రాలు కొడుతుందండి ఈ స్వస్థతల గురించి. స్వస్థతలు ఉండవని కొందరంటే, స్వస్థతలు లేవని మరి ఉండవని కొందరంటే, పిడి సుందరరావు గారు అయితే స్వస్థతే జరగదు అని కొందరు అంటారండి. ఏమంటే ఆయన స్వస్థత దేవుని వల్ల జరగదు అని ఏనాడన లేదండి. మనిషి చేయలేడంటున్నాడు ఆయన. మనిషికి ఆ వరము లేదంటున్నాడు. ఆ వరాలు ఒకప్పుడు అపోస్తులకు ఉన్నవి, వారి తర్వాత లేవని అంటున్నాడు ఆయన. అంతేకాని దేవుడు కూడా స్వస్థత చేయలేదని ఆయన నోట ఎప్పుడు ఆ మాట అనలేదు. దాన్ని వక్రీకరించారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి నిజంగా మరి దేవుని నరుల ఆగ్రహము నిన్ను స్తుతించునంటే స్తుతిస్తుంది. చివరిగా ఒక మాట చూసి మనం ముగించుకుందామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము చదువుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కోపపడుడు కానీ పాపము చేయకుడి. చాలండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటున్నాడండి. కోపపడండి నాయన నా విషయంలో. మరలా మనకెలా వస్తుంది కోపం అంటే, మరి మన భార్యల మీద కోపం వస్తుంది, కూర బాగా చేసి లేదని. వారికి మన మీద కోపం వస్తుంది, ఆదివారం అయితే చికెన్ తేలేదని, మటన్ తేలేదని. మనము ఇలాంటి కోపాలు ఉంటాయి. కానీ మనకి దేవుని విషయంలో కోపపడే సందర్భము మనకి ఎప్పటికీ రాదండి.
కనుక మరి దేవుని విషయంలో కోపపడాలండి, పడి తీరాలి కూడా ఖచ్చితంగా. తప్పు కాదంటున్నాడు దేవుడు. దేవుని విషయంలో కోపపడితే మరి తప్పు కాదంటున్నాడు, స్తుతిస్తుంది అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వల్ల మన కోపము మరి దేవుణ్ణి గెలిపించేటట్టుగా, దేవుణ్ణి మరి తల ఎత్తుకునేటట్టుగా ఉండాలి మన కోపము. ఆ కోపము దేవుని అవమానపరిచే విధంగా ఉండకూడదు. అందుకే దేవుడు కోపపడు కానీ నాయన పాపము చేయకండి అని వ్రాయించాడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా మరి మరి దేవుని స్తుతించే కోపము. కనుక కోపము మరి ఎందరో భక్తుల కోపము మరి దేవుని స్తుతించిందేమో అని మనం తెలుసుకున్నాము. అలాగే మనం కూడా దేవుని విషయంలో భయభక్తులు కలిగి, అలాగే బాప్టిజం తీసుకున్న మనం ఖచ్చితంగా ప్రకటించే వారిగా, లేదా ప్రకటిస్తున్న వారికి తోడుగాను సాయంగాను ఉంటూ మనమంతా కన్నుమూయాలి. నిజంగా మనకి ఈరోజు పిల్లల్ని ఇచ్చాడంటే అలాగ మొరగాలనే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా మరి మొన్న జరిగిన సంఘటన చూశారు కదండి. నిన్న జరిగిన సంఘటన కానీ దేవుడు మగపిల్లల్ని ఎందుకు ఇస్తాడంటే వారు పెంచుతారనే, మొరగాలనే. మరి దేవుడు లేడన్నప్పుడు నిలబెట్టాలి మన పిల్లల్ని బాధ్యతగా. నిజంగా ఈరోజు ఆ పిల్లోడు మరి మహి చరణ్ ఎంతండి, ఆ చిన్న పిల్లోని వయసు ఎంత? 19 మరి 20. అంత చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిసాయి. మరి కుక్క కొరికినాను కూడా ఏం కాదులే, నా బాడీకి ఏం కాదులే, నా బాడీ తట్టుకుంటుందిలే అని ఒక మూర్ఖపు ఆలోచన మీద వెళ్ళి మరి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కనుక దేవుడు మనకు మగపిల్లల్ని ఇస్తున్నాడంటే ఖచ్చితంగా మొరిగేటట్టుగా వారిని నిలబెట్టాలి. తల్లిదండ్రులుగా మన బాధ్యత అది. నిజంగా ఆ పిల్లోడు మరి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోయాడని. ఎందుకనగా బైబిల్ చెప్తుంది, దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతికితే, బాప్టిజం తీసుకునకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా బ్రతికితే మరి నిత్య శిక్ష అన్నాడు. మరి తల్లిదండ్రులుగా నిజంగా ఆ పిల్లోడు పోయి అక్కడ ఎంత బాధపడుతుంటాడండి. నా తల్లిదండ్రులు నాకు చెప్పలేదు, మరి మా ఇంటి పక్కనే మీటింగులు మరి జరిపిస్తున్నా నేను ఆలోచించలేదు, నేను భయం లేక ఏమండి లాస్ట్ స్టేజ్లో ఆ పిల్లోడు అన్న మాటలు కొన్ని అన్నాడంటండి. ఏమన్నాడంట, నాన్న నా జీవితం అయితే అయిపోయింది, పెదనాన్న నా జీవితం అయితే అయిపోయింది, నా తమ్ముడిని మాత్రం బాగా చూసుకోండి, ఇంకా వాడినైనా నాలాగా తిరగనివద్దు, వాడినన్నా క్రమశిక్షంగా పెంచుకున్నానని వాళ్ళ నాన్నకు చెప్పాడంటండి లాస్ట్ స్టేజ్లో. కనుక ప్రియమైన దేవుని వల్ల ఆడపిల్లల్ని కూడా పెంచొచ్చు, పెంచకూడదనేం కాదు. కానీ ఆడపిల్లల జీవితము భర్త మరి బాధ్యతలోకి వెళ్ళిపోతుంది, వారు మొరగడానికి అవకాశం లేదు. మరి మగపిల్లలైతే ఎక్కడైనా దేవుడు నిజంగా మొరగగలరు. దేవుని యందు మరి ధైర్యంగా నిజంగా వారు చూడండి, మరి సంతోష్ అన్న కానీ, మరి విజయప్రసాద్ రెడ్డి కానీ, ఎవరైనా కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో నేర్చుకొని బయటికి వెళ్ళిన వారు కానీ, ఉన్నవారు కానీ ఎవరైనా బయట ఈరోజు చెప్తున్నారంటే ఎంతో ధైర్యం అండి, ఎంతో ధైర్యంగా ఎవరినైనా ఢీక్కొనే సత్తా ఉందండి వారికి. నిజంగా వంశీకి కానీ, వంశన్నకు కానీ, సునీల్ అన్నకు కానీ ఏ సబ్జెక్టు మీదనైనా మరి ఖచ్చితంగా ఉంది వారికి. కనుక ప్రియమైన దేవుని వల్ల ఖచ్చితంగా మొరగాలి. మరి దేవుని విషయంలో ఖచ్చితంగా మొరగాలని దేవుడు నిజంగా మరి అందులో వ్రాయబడింది, కాపరులు మొరగలేరు మూగ కుక్కలని. దేవుడు నీకు మగపిల్లల్ని ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుని విషయంలో మొరిగేటట్టుగా మనమంతా మన పిల్లల్ని పెంచుకొని మనము నేర్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరి దేవుని విలువైన మాటలను ముగించుకుందామండి. చిన్నగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, అవునైనా మరి చెప్పిన మాటల్లో నేను ఏదైనా తప్పు చెప్పింటే నన్ను క్షమించే మంచి తరుణాన్ని అడుగుతున్నాం నైనా. అవునైనా మరి మేమంతా ఏదో ఇక్కడ మా పేరు కోసమని కాదు నైనా, అది మీకు తెలుసు. అవునైనా ఎలాగైనా మా తరానికి ఖచ్చితంగా మేము అందించాలనే మాటలు ఈ సమాజానికి అందించాలనే ప్రయత్నంతోనే ఈ రీసెర్చ్ సెంటర్ నడపబడుతుంది నైనా. అవునైనా మరి నడిపిస్తున్న మరి శ్రీను గారికైతేమి, మరి దావీదు గారికైతేమి, మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికైతే మీరే తోడుగాను మాకు సాయంగాను ఉండమని అడుగుతూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.